జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన పూర్తి అయిపోయింది. కానీ ఆ పర్యటనకు ఎన్ని అడ్డంకులు! అసలు ఎప్పుడో ఇండియాలో ఎమర్జెన్సీ వచ్చిందంట. ఆ టైంలో ఎలా అయితే ఉండదో సేమ్ అలానే ఈరోజు నెల్లూరులో మొత్తం కూడా అలా చేశారు అంతే. ఎమర్జెన్సీ కాలం, అదేవిధంగా రీసెంట్గా మనకు బాగా ఊహ తెలిసిన తర్వాత కోవిడ్ టైంలో ఏదైతే బంద్ చేశారో సేమ్ అలానే మొత్తం బారికేడ్లు. ఇంకా దరిద్రం ఏమిటంటే జనాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారనేసి అక్కడక్కడ రోడ్లకి జేసీబీలతో గుంతలు కొద్దు వేశారు. అంటే బైక్స్ కానీ కార్లు వెళ్ళకుండా. అసలు ఏ జమానాలో ఉన్నామో మనకైతే అర్థం కావడం లేదు. ఒక నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు తమ పార్టీ నాయకులను కలవడానికి, పరామర్శించడానికి వెళ్తుంటే ఎందుకు ఇన్ని అడ్డంకులు, ఎందుకు ఇంత నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్నారో మనకైతే అర్థం కావడం లేదు. మళ్ళీ వీళ్ళే చెప్తారు పులివెందుల ఎమ్మెల్యే అనేసి. మరి ఆ పులివెందుల ఎమ్మెల్యే వెళ్తుంటే ఎందుకు వీళ్ళకంత భయం, లేకపోతే ఇంకేమన్నా మనకైతే అర్థం కావడం లేదు. చాలా దారుణం. రోడ్లు తవ్వేయడం ఏంటండి అసలు? ఎప్పుడైనా చూసాం మనమా? ఒక నాయకుని చూడడానికి జనాలు వెళ్తుంటే మధ్యలో రోడ్లు తవ్వేసి ఆపడం ఇప్పటివరకు మన తెలిసి ఇప్పటివరకు ఎక్కడ కానీ జరగలే. ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయినా కానీ జనాలు ఆ జనాలు మామూలు జనాలు కాదబ్బా. మొన్న బంగారుపాలెంలో వచ్చినటువంటి జనాలే అనుకుంటే దానికి అంబారిపించేశారు. ఇంకా దారుణం ఏంటంటే వెళ్తున్నటువంటి జనాల మీద లాఠీ చార్జీ దేనికి చేస్తున్నారు? వాళ్ళు ఏమైనా దొంగతనాలు చేశారా? దోపిడీలు చేశారా? ఓటుకు నోటు కేసులు ఏమైనా సరే అడ్డంగా ఇరుక్కున్నారా? ఎందుకు ఆ జనాల మీద లాఠీ చార్జ్ చేశారో ఇప్పటికీ మనకు అర్థం కావడం లేదు. అవసరమా? ఆ ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మీద పడదా? ఎందుకు ఈ విధంగా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో మనకైతే అర్థం కావడం లేదు. మహిళలు అనేసి కూడా చూడకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పాడు ఈరోజు. ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాలను గతంలో ఎప్పుడు కూడా చూడలేదు, ఈ తెలుగుదేశం పార్టీకి ఏమైంది అని చెప్పేసి అందరూ కూడా బాధపడుతున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ఏంది, చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అందరూ కూడా చాలా దారుణంగా తిరుగుతున్నారు. చాలా దారుణం. మొత్తం నెల్లూరు నగరాన్ని పూర్తిగా పోలీసులతో అష్టదిగ్బంధం చేశారు. చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులని పోలీసులు అక్కడే చుట్టుముట్టి అక్కడ ఆపేశారు. అయినా కానీ ఎక్కడెక్కడో చెట్లంబడి పుట్లంబడి అసలు నిజంగా నా అభిమానం ఏందో, నా సామిరంగా నా భూతో నా భవిష్యత్తు. విచిత్రం ఏంటంటే అదే జేసీబీలతో రోడ్లతో వేడు. ఇదేహో మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో కలిశాడు. అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేచర్ గురించి కూడా చాలా స్పష్టంగా వివరించడం కూడా జరిగింది. ఏకంగా 3,000 మంది పోలీసులు పెట్టారంట. జనాలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వెళ్ళకూడదని చెప్పేసి. ఎంత అసలు బస్సుల్లో ప్రయాణాలు చేస్తుంటే వాళ్ళని కూడా దింపేసి చాలా ఇబ్బందులు కూడా చేయడం కూడా జరిగింది. అంతేకాదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. కానీ మరి ఎందుకో ఈ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చేస్తుందో మనకైతే అర్థం కావడం లేదు. అలా చేస్తూనే మరోవైపు తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశారు. జగన్మోహన్ గారి పర్యటనలో జనాలే లేరు, ఆ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్తో సాక్షి వాళ్ళు తెగ ఆరాటపడుతున్నారు అని చెప్పేసి రాయేశారు. అంటే వీళ్ళే రాస్తారు, వీళ్ళే జనాలు రాలేదంటారు, వచ్చిన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు. ఈ లెక్క ఏందో ఈ పక్క ఏందో మనకైతే అర్థమే కావడం లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. 6 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద
దాడికి ప్రయత్నించినటువంటి రౌడీ మూకల మీద ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేయలేదు. అదేవిధంగా ఇంటి మీద 80 మందిని పంపించి దాడి చేయించారు. మారణాయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆ దాడిలో ప్రసన్నకుమార్ గారి తల్లి వణికిపోయారు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు రోజా కానీ, ఉప్పాడ హారిక కానీ, విడుదల రజనీ కానీ ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నేతలు ఎంత నీచంగా దారుణంగా మాట్లాడుతున్నారు మనందరం కూడా చూస్తున్నాం కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వాళ్ళని కట్టడి చేయట్లేదు, వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని? చంద్రబాబు నాయుడు గారు విషబీజాలు నాటాడు, అది చెట్టు అవుతుంది. ఆ రోజు వీళ్ళకి బడితి పూజ కూడా గట్టిగా ఉంటుంది. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద 14 కేసులు పెట్టారండి. 14 కేసులు. కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు కూడా చేశారంట. దాన్ని ప్రశ్నించినందుకు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కాకాని గారి మీద కేసులు పెట్టారంట. ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే దాన్ని వాట్సాప్లో షేర్ చేస్తే కేసులు పెడతారా? ఒక కేసు అయిపోగానే మరో కేసు పెట్టి వేధిస్తున్నారు. ఏ తప్పు చేశారని చెప్పేసి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. శాడిజం చంద్రబాబు నాయుడు గారు నర పేరుకుపోయింది. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. తెలుగుదేశం పార్టీ కార్యకర్త సాక్ష్యం చెబితే కాకాని మీద కేసు పెట్టేస్తారు. ఇంకా విచిత్రం ఏమిటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఫోర్జరీ కేసులో చొవ్వా చంద్రబాబు నాయుడు గారి కోసం కాకాని గారి మీద కేసు పెట్టారంట. ఎంత విచిత్రం చూడండి. తెలుగుదేశం పార్టీ నేతల దాడిలో గాయపడినటువంటి బాధితులతో పరామర్శించినా కేసులు పెట్టేస్తారు. పోలీసుల పక్షపాత ధోరణిని ఎత్తి చూపించినా కేసులు పెట్టేస్తారు. ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితులు ఉంటాయా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగానే వాయించేశాడు. ఇంకా లిక్కర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దాని గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పాడు. మొత్తానికి ఈరోజు నెల్లూరు పర్యటన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి సూపర్ హిట్ కాదు కదా, బంపర్ హిట్ అయిపోయింది. పాపం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకైతే వణుకు స్టార్ట్ అయిపోయింది. కానీ ఆ పచ్చ మీడియాలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో రాసిన రాతను చూసి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అనేసి అనుకుంటే మాత్రం డెఫినెట్గా 2029లో మాత్రం గట్టిగా దెబ్బ అయితే పడుతుంది. అది ఆషామాషకి కూడా ఉండదు.